అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. కొందరు యూదా నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బరబ్బాకు వారితో విశేష వివాదమును తత్కరమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బరబ్బాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా అన్యజనులు దేవుని వైపుకి తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలిగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిది. దేవుడు తమకు తోడయి చేసి ఉన్నవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయబడవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారు ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతి గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తత్కరము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమును కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి, మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు. అంతటా ఆ సమూహమంతయు ఊరుకుండి బరబ్బాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించును తుమియోను వివరించి ఉన్న ఇందుకు ప్రవక్తులు వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడును ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదనని, పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపుకు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతుపిసి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతను నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోక్యకు పంపుట యుక్తమని అపోస్తులకు పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులను పెద్దలను సహోదరులను అంతియోక్యలోను సిరియాలోను కిల్కియాలోను అన్యజనుల నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమే అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను శీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు క్షేమం కలుగును గాక. అంతటా వారు సెలవు పుచ్చుకుని అంతియోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి
ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని తీసి చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచి వారక్కడ కొంతకాలము గడిపి సహోదరులందరి యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకునిరి. అయితే పౌలును బరబ్బాను అంతియొక్కయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యము బోధించుచు ప్రకటించుచూ ఉండిరి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణంలో ప్రభువాక్యము ప్రచురపరిచితిమో ఆయా పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతుమని పౌలు బరబ్బాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బరబ్బా ఇష్టపడెను. అయితే సౌలు పంపోలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. బరబ్బాను మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిల్కియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఆమేన్.